కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఎన్జీఓ హోం కాలనీలో గత వారం రోజుల క్రితం వికలాంగులు తమకు భూమిని కేటాయించాలని అధికారులకు ఎన్ని మాటలు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో స్థానిక ఎన్జీఓ కాలనీలోని గుడిసెలు వేసుకుని ఉండగా గురువారం అర్ధరాత్రి కొందరు అధికారులు వికలాంగుల గుడిసెలకు నిప్పు అంటించి జేసీబీలతో గుడిసెలను కూల్చివేయడం దారుణమైన చర్య అని వికలాంగులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి అంటూ కాళ్లు అరిగేలా తిరిగినా ఏ ఒక్కరిలో కనికరం కూడా లేదన్నారు. చివరకు ఇక్కడ గుడిసెలు వేసుకుంటే నిప్పు అందించడం దుర్మార్గమని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయమని అధికారులే విచక్షణ కోల్పోయి గూండాలుగా ఇలాంటి దాష్టికానికి పాల్పడటం హేయమైన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు లేనటువంటి అభాగ్యులైనటువంటి వికలాంగులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా సంవత్సరాల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో గత్యంతరం లేకపోవడం కారణంగా ఈరోజు బద్వేలు పట్టణటువంటి ఈ మున్సిపల్ కార్యాలయం వెనక భాగాన ఉన్నటువంటి టిట్కో ఇళ్లకు కేటాయించినటువంటి ఈ స్థలంలో ఒక వారం రోజుల క్రితం ఇక్కడ పేదలందరూ వికలాంగులందరూ కూడా ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకొని ఇక్కడే కాపురం ఉంటే మరి కడుపు మండినటువంటి అధికార పార్టీ నాయకులు అదేవిధంగా అధికార పార్టీతో నాయకులతో పాటు ఈరోజు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులు అందరూ మిలాఖత్ అయిపోయి ఈరోజు వికలాంగుల గుడిసెల పైన దాష్టీకం ప్రదర్శించారు. చాలా క్రూరంగా వ్యవహరించారు. అర్ధరాత్రి పూట దొంగల మాదిరిగా వచ్చి 2 గంటల సమయంలో మొత్తం ఈ గుడిసెలు కూల్చేసి కాల్చివేయడం జరిగింది. అట్లాంటి కాల్చివేసినటువంటి ఎవరైతే అల్లరి మూకలు ఉండారో వాళ్లకు మద్దతు ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉండారో వాళ్ళని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వికలాంగుల భూ పోరాటం ఏదో ఒక విధంగా నాశనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ బద్వేలు పట్టణటువంటి మరి విద్యాసంస్థల అధినేత నోబెల్ స్కూల్ విద్యాసంస్థ అధినేత శంకర్ రెడ్డి మొత్తం ఇక్కడ పేదలు ఉండకూడదు, లేబర్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కావాలనే అధికారులను పురమాయించి ఆ యొక్క అధికార పార్టీ అహంకారంతో ఈరోజు మొత్తం తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఈరోజు మీరు నిజంగా ఎన్నికలు రాబోతా ఉన్నాయి, పేదల పక్షాన్ని నిలబడండి. ఈరోజు వికలాంగుల ఓట్లు మీకు అవసరం లేదా, పేదల ఓట్లు మీకు అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వాస్తవంగా ఇప్పటికే ఎకరాలు కబ్జా అవుతా ఉన్నాయి, ప్రభుత్వ భూములు కబ్జా అవుతా ఉన్నాయి, పబ్లిక్ పర్పస్ కబ్జా అవుతా ఉన్నాయి. మీరే నకిలీ పట్టాలు సృష్టించుకొని ఈరోజు బ్రహ్మాండమైనటువంటి విలాసవంతమైనటువంటి ఈరోజు భవనాలు కట్టించుకున్నారు, గెస్ట్ హౌస్లు కట్టించుకున్నారు. మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేసాం మాకంతా తెలుసు మొత్తం కూడా. అయినా మీ జోలికి మేము రాలేదు. అదేవిధంగా ఈరోజు ఈ వికలాంగుల జోలికి గుడ్డోల జోలికి వస్తే మట్టి కొట్టకపోతావు, పాపాన పడిపోతావు. ఇలా జోలికి రావద్దు దయచేసి చెప్తా ఉన్నాం. ఒకవేళ వస్తే ఇస్తే ఈ రోజు నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఈరోజు వికలాంగులకు మద్దతుగా ఎర్ర జెండా నిలబడతా ఉంది, దేనికైనా సిద్ధపడతా ఉంది. ఈ పోరాటాన్ని బద్వేలు పట్టణమే కాదు యావత్తు జిల్లా వ్యాప్తంగా కూడా తీసుకుపోతాం. మొత్తం మీరు చేసేటువంటి అరాచకాలను, అన్యాయాలను, అక్రమాలను, భూ కబ్జాలను మొత్తం అంతా కూడా రక్షణ రూపంలో, కరపత్రాల రూపంలో బయటికి తీసుకుపోతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వికలాంగులకు ఎవరైనా అన్యాయం చేయాలని చెప్పి చూస్తే మాత్రం సహించలేని చెప్పి ఈరోజు మళ్ళీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఎవరిన్ని వచ్చినా అవాంతరాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని గొడవలు సృష్టించినా, ఎంతమంది అల్లరిముక్కలు వచ్చినా ఖచ్చితంగా ఈ వికలాంగుల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎర్ర జెండా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వీవరశేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి.